అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ వింగ్, రోల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, విజయవాడలో వర్క్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం వచ్చిన అందరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మనకి ప్రతి మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్ అనేది వాటర్ సప్లై. ప్రతి యొక్క రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది జీపీ ఆల్సో, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది జీపీ ఆల్సో వాటర్ సప్లై. కాబట్టి ఈ వాటర్ సప్లై సిస్టంలో మీరు టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మీ క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఎగ్జిక్యూషన్లో మీరు ఉండకపోయినా కానీ బేసిక్ పారామీటర్స్ స్టార్టింగ్లో మీరు మీ హ్యాబిటేషన్లో జరిగే వర్క్స్ సంబంధించి ప్రిలిమినరీ ప్రికాషన్స్ టెస్టింగ్ పార్ట్లో మీరు లేకపోయినా క్వాలిటీ కంట్రోల్ చెక్ అయ్యి వచ్చిన ప్రతి పైపు, ప్రతి మోటారు, ప్రతి మెటీరియల్ని యాజ్ పర్ ది టెస్టెడ్ మెటీరియల్ ప్రకారం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. జనరల్గా మనకు సంబంధించిన ఏమేమి పారామీటర్స్ ఉంటాయనేది, ఏమేమి వాడుతుంటాం అనేది 1-2 సెషన్స్లో క్లియర్గా కవర్ చేస్తున్నారు. కాకపోతే ఫీల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అనేది మీకు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో ఎన్ఆర్డిడబ్ల్యూ ప్రోగ్రామ్ కింద 40 ఎల్పిసిడి డిజైన్ చేసి ప్రతి మనిషికి 40 లీటర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో డిజైన్ చేశారు. తర్వాత బేసిక్ నీడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని 55 లీటర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 55 లీటర్స్ ప్రకారంగా ఇవ్వాలని, పూర్తి స్థాయిలో ఇవ్వాలంటే గతంలో చెప్పినట్టుగా కేటగరైజ్ చేస్తున్నారు. ఎఫ్సి అని, ఫుల్లీ కవర్డ్ అని, పార్షియల్లీ కవర్డ్ పీసీ అని, నాట్ కవర్డ్ అని, ఎన్ఎస్ఎస్ అని, నో సేఫ్ సోర్స్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అదని వాటర్ అవైలబుల్ సోర్సెస్ని టెస్ట్ చేసి దాని ప్రకారంగా ఎంత క్వాంటిటీ ఇస్తున్నాము, ఏ క్వాలిటీ ఇస్తున్నాము అనే దాని ప్రకారం కేటగరైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే పూర్తిగా కవర్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 55 లీటర్స్ పర్ హెడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ప్రోగ్రామ్స్ ముందు నడుపుతున్నాం. ప్రజెంట్ సిస్టమ్ ఇనిషియల్గానే డిజైన్ చేయాలంటే ఒక విలేజ్కి 250 పీపుల్కి ఒక హ్యాండ్ పంప్ ఉంటేనే ఫుల్లీ కవర్డ్ కింద తీసుకునే రోజుల నుంచి ప్రతి ఇంటికి హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నాము. అందులో భాగంగా ఆల్మోస్ట్ 10,500 కోట్లకి ఆల్రెడీ ప్రపోజల్ పంపించి ఉంది. ఫస్ట్ ఫేజ్ కూడా శాంక్షన్ అయింది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకి వాళ్ళ డోర్ స్టెప్స్లో వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మూవ్ అవుతున్నాం. అదే కాకుండా ఇన్స్టిట్యూషన్స్కి కూడా కవర్ చేయాలి. స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, జీపీ బిల్డింగ్స్, హాస్పిటల్స్, ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారానే వాటర్ సప్లై ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా జనరల్గా మనకి క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అని 2 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీస్, ఫీల్డ్ లెవెల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నెక్స్ట్ లెవెల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వీళ్ళంతా వర్క్ క్వాలిటేటివ్గా జరగాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తారు. వాళ్ళని క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ అంటారు. క్వాలిటీ కంట్రోల్ టీమ్ అంటే ఎలా ఉంటుందంటే, ముందుగానే మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు. తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎంటైర్ వర్క్ ఎలా జరిగింది అనేది కూడా చెక్ చేస్తారు. ఇనీషియల్గా క్వాలిటీ కంట్రోల్ అయిన మెటీరియల్ ఫీల్డ్ లెవెల్కి వచ్చాయా లేదా సరిగా చూసుకొని ప్రాపర్ స్టాండర్డ్స్ ప్రకారంగా, కోడ్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే ఎంత పర్ఫెక్ట్గా జరిగితే అదంతా కూడా క్వాలిటీ అష్యూరెన్స్ కిందకు వస్తుంది. క్వాలిటీ కంట్రోల్ అంటే ఆఫ్టర్ ఎవ్రీ సిస్టమ్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ చేశారా లేదా అనేది చూసుకున్న తర్వాత క్లియరెన్స్ ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే క్వాలిటీ కంట్రోల్ అనేది క్వాలిటీ ఆడిట్ కింద కూడా వస్తుంది. తర్వాత జనరల్గా డిపార్ట్మెంట్లో చాలా రకాలైన పైప్స్ వాడుతూ ఉంటాం. దాంట్లో సిఏ పైప్స్, డిఐ పైప్స్, ఎంఎస్ పైప్స్, జిఐ పైప్స్, పీవీసీ పైప్స్, హెచ్డిపిఈ, ఇలా రకరకాలుగా మనం జిఆర్పి పైప్స్, బీడబ్ల్యూఎస్సి పైప్స్ ఇలా మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. జనరల్గా పంచాయతీ లెవెల్లో చిన్న హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెచ్డిపిఈ కానీ పీవీసీ కానీ ఎక్కువ వాడుతుంటాం. నెక్స్ట్ వాల్స్ వాడుతుంటాం రెగ్యులేట్ చేయడానికి. జనరల్గా టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మెటాలిక్ పైప్స్ ఉంటాయి, నాన్ మెటాలిక్ పైప్స్ ఉంటాయి. మెటాలిక్ అంటే ఏమవుతుందంటే సిఐ పైప్, డిఐ పైప్, ఎంఐఎస్ పైప్, జిఐ పైప్. అదే నాన్ మెటాలిక్ అంటే ఆర్సీసీ పైప్స్ వస్తాయి, బీడబ్ల్యూసీ వస్తుంది, ఏసీ పైప్స్ వస్తాయి, పీవీసీ, హెచ్డిపిఈ, జిఆర్పి, ఇలా మెటాలిక్, నాన్ మెటాలిక్ పైప్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. జనరల్గా మనం వాటర్ సప్లై టైలెంట్కి వెళ్ళాలి అంటే ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. ప్రెషర్ బై మోటార్ ద్వారా ప్రెషరైజ్ చేయొచ్చు, లేదా బై గ్రావిటీ ద్వారా ఎలివేటెడ్ రిజర్వాయర్స్ ద్వారా వాటర్ సప్లై చేయొచ్చు. ఏ విధంగా ఎలా చేసినా లెవెల్స్ని బట్టి మనము పైప్ అనేది డిజైన్ చేసుకోవాలి. లెవెల్స్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు మోర్ దాన్ 40 మీటర్స్ కనుక రైజ్ అయితే కంపల్సరీ యూ హ్యావ్ టు గో ఫర్ 6 kg పైప్స్.
కాబట్టి విలేజ్లో ప్రతి లైన్ మనకి లెవెల్స్ కంపల్సరీ. లెవెల్స్ తీసుకున్న తర్వాత హైడ్రాలిక్ స్టేట్మెంట్ డిజైన్ చేస్తాం, దాని ప్రకారంగా క్లాస్ ఆఫ్ పైప్ తీసుకుంటాం. కానీ టెస్టింగ్ అప్పుడు అనేది ఏంటంటే పైప్ ల్యాబ్లో టెస్ట్ చేసేటప్పుడు 1.5 times టెస్ట్ చేసుకొని మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తాం. అంటే 6 kg కావాలంటే 1.5 to 9 kg దాకా టెస్ట్ చేస్తాం రఫ్గా. అందువల్ల ఏంటంటే ఈ విధమైన క్వాలిటీ చెక్ అయిన పైపు మనం పక్కాగా కోడ్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేస్తే సమస్యలు రావు. కానీ అందులో పైప్ లైన్ నేను లేటర్గా లాస్ట్లో ఐటమైజ్గా పైప్ లైన్ ఎలా చేస్తారో అని బ్రీఫ్ చేస్తాను. మీన్ వైల్ ఏంటంటే పైప్స్ అనేది ఏమేం పైప్స్ అని ఆల్రెడీ చెప్పున్నాను, కవర్ చేస్తున్నారు గతంలో కూడా. హెచ్డిపిపి జనరల్గా ఏంటంటే ఐఎస్ కోడ్ 4984 = 1995 కోడ్ ప్రకారంగా వాడతాము. ఇవి జనరల్గా రెగ్యులర్గా మన డిపార్ట్మెంట్లో ఎక్కువ వాడేదేవే. వాటిలో 3 type ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. PE 63 గ్రేడ్ అని, PE 80 గ్రేడ్ అని, PE 100 గ్రేడ్ అని క్లాసిఫై చేస్తాం. జనరల్గా మన PE 63 up to 4 kg/cm² దాకా తీసుకుంటాం. PE 80 up to 5 kg దాకా తీసుకుంటాం. కానీ రీసెంట్గా ఏంటంటే PE 80ని up to 4 kg వరకే తీసుకోమని కోడ్ కొత్త లేటెస్ట్ కోడ్ ప్రకారంగా ఉంది. సో ఇప్పుడు మోర్ దాన్ 6 kg అన్న పైప్ అని PE 100 గ్రేడ్లో పర్చేజ్ చేస్తాం. వీటిలో మనం కూడా క్లాస్ ఆఫ్ పైప్ అని ఎలా డిఫైన్ చేస్తామంటే PN 2.5 అని, PN 4.0, PN 6.0, PN 10.0, PN 12.5, PN 16. PN 16 అంటే నథింగ్ బట్ 16 kg/cm² అని, ఇంకా నథింగ్ లేదంటే 1.6 MPa అంటాం. జనరల్గా ఈ సైజెస్ అనేవి HDPE పైప్స్ 16 mm నుంచి 1000 mm దాకా ఉంటాయి. కలర్ జనరల్గా బ్లాక్ కలర్లో ఉంటుంది. దాని మీద 3 mm లాంగ్ బ్లూ కలర్ స్ట్రిప్ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ పర్పస్కి వాడాలనుకుంటే మనకి వాళ్ళు కలర్ కోడింగ్ అనేది ఇస్తారు. హెచ్డి పైప్ ఏ కలర్లో 3 mm విడ్త్ లైన్ ఏ కలర్లో ఉంటే అది ఏ టైప్ ఆఫ్ పర్పస్కి వాడాలనేది డిఫైన్ చేస్తారు. మన వాటర్ సప్లై వరకు అయితే బ్లూ స్ట్రిప్ ఉంటుంది. జనరల్గా పైప్ లైన్ ట్రెంచ్ అనేది ఎంత డెప్త్లో ఉండాలి అనేది మీరు ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా చిన్న స్కీమ్గా ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఒక చిన్న లేన్కి ఒక స్మాల్ ఎక్స్టెన్షన్ కావచ్చు, న్యూ కావచ్చు, ఓల్డ్ కావచ్చు, ఏదైనా కానీ మనం ఏ సైజు పైప్ అయితే వాడుతున్నామో దాని మీద 1 meter ఎర్త్ సపోర్ట్ రావాలి. అంటే సపోజ్ 63 mm అనుకోండి, 63 అంటే 1.06 మీటర్ కావాలి. అదేవిధంగా 75 అనుకోండి 1.075 మీటర్. అంటే పైప్ మీద 1 meter క్వశ్చన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. జనరల్గా మనకు వచ్చే పైప్స్ ఎలా ఉంటాయంటే ట్రాన్సిట్లో ఓవర్ నెంబర్ ఆఫ్ పైప్స్ ఒకదాని మీద లోడ్ చేసుకొని రావటం వలన వెయిట్ అవుతుంది, బాటమ్ ఆఫ్ ది పైప్ మీద లోడ్ అంతా పడుతుంది. అప్పుడు దాన్ని షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి ఏంటంటే నథింగ్ బట్ మనం ఏమంటామంటే వాటిని ఓవాలిటీ అంటాం. షేప్ అంటే ఒక డయామీటర్ క్రష్ అయినట్టుగా అయ్యి రౌండ్ అయ్యి, ఒక డయామీటర్ 1 side ఎక్కువ అయ్యి 1 side కొంచెం క్రష్ అయినట్టుగా వస్తాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే జాయింటింగ్లో ప్రాబ్లం వస్తుంది, అక్కడ లీక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మనము మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్ వింగ్ నుంచి క్వాలిటీ కంట్రోల్ చెక్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దాంట్లో ఏమేమి పైపులు, ఏ క్లాస్ పైపు, ఏ బ్యాచ్ నెంబర్ పైప్స్ ఎన్ని ప్రొక్యూర్ చేసామనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు డెలివరీ ఇచ్చిన తర్వాత, కంపెనీ వాళ్ళు డెలివరీ సైట్లో డెలివరీ చేసిన తర్వాత ఎంత ఆ క్వాంటిటీ ఉందా, సైజ్ అదేనా, క్లాస్ అదేనా, బ్యాచ్ నెంబర్ అదేనా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ ఐటమ్ రెగ్యులర్గా మన పంచాయతీల్లో వాడే పైప్స్లో PVC అనేది అన్ప్లాస్టిసైడ్ పాలీవినైల్ క్లోరైడ్ అంటాం వీటిని. ఇది కూడా ఆల్మోస్ట్ HDPE మెథడ్లోనే ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ చెక్ అయినా, పైప్ లైన్ లే చేయటమైనా. కాకపోతే ఆడ PN కోడింగ్ ఇచ్చి ఉంటాం. PN అలా ఇక్కడ కాకుండా క్లాస్ 1 అంటాం. క్లాస్ 1 అంటే 2.5 kg, క్లాస్ 2 అంటే 4 kg, క్లాస్ 3 అంటే 6 kg, క్లాస్ 4 అంటే 8 kg, క్లాస్ 5 అంటే 10 kg, క్లాస్ 6 అనేది 12.5 kg. అంటే జస్ట్ క్లాస్ 1 అని మెన్షన్ చేస్తాం, అక్కడ PN కోడ్తో వస్తుంది, అంతే డిఫరెన్స్ తప్ప మిగతా పారామీటర్స్ అన్నీ కూడా వేరు ఉంటాయి. ఒక జాయింటింగ్ మెథడ్లోనే తేడా ఉంటుంది తప్ప ఈ మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అదేవిధంగా ఈ పైపులు కూడా 20 mm నుంచి 630 mm దాకా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అదే మన HDPE ఏమనుకున్నాం 20 నుంచి 1000 mm దాకా చేస్తారు. ఈ కలర్ మాత్రం లైట్ గ్రే కలర్లో ఉంటుంది పైపు. కానీ దీంట్లో ఈ పైపులో ఏంటంటే మీకు లైట్ అనేది పాస్ కాకూడదు, చాలా తక్కువ లైట్ పాస్ అవ్వాలి. ఒకసారి లైట్ కనుక ప్రాపర్ డెన్సిటీ లేనప్పుడు ఏమవుతుందంటే పైపులో అంటే ఆల్రెడీ మేము ప్రీవియస్గా చెక్ చేసి ఉంటాము, పైప్ ఒపాసిటీ అనే టెస్ట్ కూడా చేస్తాము. దాంట్లో లైట్ ఎంత పాస్ అవుతుందని చెక్ చేస్తాము.
ఇన్ కేస్ బియాండ్ 0.2% కంటే లైట్ ఎక్కువ పాస్ అయితే మనము లైట్ పడితే వాటర్లో వచ్చే రియాక్షన్ ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కనుక ఎక్కువ ఉందంటే ఫంగస్ ఫామ్ అయిపోయి పైప్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒపాసిటీ అని కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. జనరల్ క్వాలిటీ కంట్రోల్ వింగ్ వాళ్ళు అది చెక్ చేస్తారు. అదేవిధంగా ఇంత గతంలో చెప్పుకున్నట్టుగా పైప్ ట్రెంచ్ ఎంత ఉండాలనేది కూడా ఎప్పుడు కూడా స్టాండర్డ్ 1 మీటర్ అబోవ్ పైప్ ఉండాలి. దాని ప్రకారంగా సైజుని బట్టి సైజ్ ప్లస్ 1 మీటర్ ఈ విధమైన క్యాలిక్యులేషన్తో డెప్త్ ఆఫ్ పైప్ లైన్ మనం డిజైన్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ పైపుకి కూడా సేమ్ ప్రాబ్లం ఓవాలిటీ అనేది చెక్ చేసుకోవాలి. అది కూడా ఇంతకుముందు గత హెచ్డిపికి చెప్పినట్టుగా కూడా మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, తర్వాత అవుట్ సైడ్ డయామీటర్ ఎంత, క్లాస్ ఆఫ్ పైప్ ఏంటి, బ్యాచ్ నెంబర్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటికి కలర్ కోడింగ్ ఉంటుంది. ఏ కలర్ని బట్టి కూడా ఏ టైప్ ఆఫ్ క్లాస్ అనేది చెప్తాము. వాటిల్లో క్లాస్ 1 అంటే రెడ్ కలర్ ఉంటుంది, క్లాస్ 2 అంటే బ్లూ కలర్ ఉంటుంది, క్లాస్ 3 అంటే గ్రీన్ కలర్ ఉంటుంది, క్లాస్ 4 బ్రౌన్, క్లాస్ 5 ఎల్లో, క్లాస్ 6 బ్లాక్. జనరల్గా మన విలేజ్ ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ కానీ పంపింగ్ సిస్టమ్ అని కూడా బ్లూ అండ్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ అయితే బ్లూ కలర్, పంపింగ్ అయితే గ్రీన్ కలర్. ఇది జాయింటింగ్కి జనరల్గా సాల్వెంట్ సిమెంట్ వాడతారు. జస్ట్ సాకెట్ అండ్ స్పైగోట్ సిస్టమ్ లాగా స్పీడ్ అప్లై చేసేసి లోపల పుష్ చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు సిఐడి జాయింట్స్ కూడా వాడతారు. కొన్ని సందర్భాల్లో ఫ్లాంజెడ్ జాయింట్స్, థ్రెడెడ్ జాయింట్స్ కొడతారు. FTA, MTA అంటారు. థ్రెడెడ్ జాయింట్స్ అంటే FTA, MTA, ఫిమేల్ థ్రెడ్, మేల్ థ్రెడ్డింగ్ అంటారు. ఏదైనా డిపెండ్స్ ఆన్ ది నెసెసిటీ ఆఫ్ ది కండిషన్, సైట్ కండిషన్. అదేవిధంగా నెక్స్ట్ టైప్ జనరల్గా మన RWS డిపార్ట్మెంట్లో వాడే పైప్లో DI అనేది ఒకటి ఇంపార్టెంట్ పైప్. DI పైప్స్ జనరల్గా విలేజ్ సిస్టంలో పెద్ద రావు. ఇవేదో మేజర్ స్కీమ్స్ అదే CPD, కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్లో మాత్రం హ్యూజ్ క్వాంటిటీ ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి మోర్ దాన్ 300 mm సైజ్ పైప్ ఉన్నప్పుడే మనం DI పైప్కి వెళ్తాము. ఫర్దర్గా క్రాసింగ్స్లో ఏదైనా క్రాసింగ్స్ వాగు క్రాసింగ్స్ కానీ టెరైన్ బాగలేనప్పుడు అంటే స్టోన్ ఇయర్తో ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో కూడా PVC, HDPE డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో కూడా DI పైప్స్ వాడుకుంటాం. జనరల్గా ఏ పైప్ అయినా మనం వాడిన PVC కానీ, HDPE కానీ, DI కానీ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఫిజికల్గా ఏం చేయాలంటే సైట్కి రావడంతో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్గా ఎలా ఉంది పైపు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, స్మూత్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, అది గ్రూవింగ్ లేకుండా, డిఫెక్ట్స్ లేకుండా ఉండాలి. ఫస్ట్ అవి కూడా చెక్ చేసుకోవాలి బిఫోర్ లేయింగ్ పైప్ లైన్. ఇంపార్టెంట్ థింగ్ ప్రతి దానికి. PVC కైనా అంతే, DI కైనా అంతే, ఎనీథింగ్. ఇది కూడా DI పైపు మినిమం సైజ్ 80 mmతో స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2000 mm దాకా, 2 మీటర్ దాకా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీటిలో కూడా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. వీటిల్లో క్లాస్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే K సిరీస్తో స్టార్ట్ చేస్తారు. K7, K9, K8, K10, K12 అని ఇలా ఉంటాయి క్లాసులు. దాని పక్క ప్రెషర్ని బట్టి ఉంటాయి. జనరల్గా మనము K7, K9, K10 దాకే వెళ్తాం. ఈ స్పెసిఫిక్ కేసు టెరైన్ అనేది అబ్నార్మల్గా ఉన్నప్పుడు, డీప్ వ్యాలీస్, డీప్ రైజెస్ ఉన్నప్పుడప్పుడే హై క్లాస్కి వెళ్తూ ఉంటాం. ఏదైనా హైడ్రాలిక్ స్టేట్మెంట్ ముందు అప్రూవ్ అయిన తర్వాతనే దాని ప్రకారంగానే క్లాసెస్ డిసైడ్ అవుతాయి, సైజులు డిసైడ్ అవుతాయి. దాని ప్రకారమే మనం ప్రొక్యూర్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటాం. ఇవి కూడా స్టాండర్డ్ లెంగ్స్ ఎలా ఉంటాయంటే 4 మీటర్, 5 మీటర్, 5.5 మీటర్ ఉంటుంది. ఇక్కడ కూడా పైప్ లైన్ ట్రెంచ్ కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా 1 మీటర్ ప్లస్ అన్నట్టుగా దీనికి కూడా అదే సేమ్ సిస్టమ్ అప్లై అవుతుంది. సైజ్ ఆఫ్ ది పైప్ ప్లస్ 1 మీటర్ ఎత్తు క్వశ్చన్, అది దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ట్రెంచ్. ఈ పైపులకు కూడా దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ ఎవరైనా సింబల్ ప్రింట్ చేసి వస్తారు. దాని మీద సైజ్, నామినల్ డయామీటర్ ఎంత ఉంటుంది, ఏ క్లాస్ పైప్ అనేది K7, K9, K10 అలా మెన్షన్ చేస్తారు. ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన కూడా లాస్ట్ 2 digits ఇయర్ని రిప్రజెంట్ చేస్తాయి. వీటికి కూడా జాయింటింగ్ ఎలా అనే దాని మీద వీటిలో 4 types ఆఫ్ జాయింట్స్ వాడతాం. పుష్ ఆన్ జాయింట్ అని, ఫ్లాంజెడ్ జాయింట్ అని, ఫ్లెక్సిబుల్ జాయింట్ అండ్ ఇంటర్ కనెక్షన్, రిస్ట్రైన్డ్ జాయింట్ అని ఉంటాయి. మనము ఎప్పుడు జనరల్గా అయితే ఇవన్నీ పుష్ ఆన్ జాయింట్సే వస్తాయి. ఇన్ కేస్ అదర్ పైప్స్తో కానీ, ఈ క్రాసింగ్స్ వచ్చేటప్పుడు కానీ, టీ జాయింట్స్ వేసినప్పుడు కానీ, ఎయిర్ వాల్స్ బిగించేటప్పుడు కానీ, ఎనీ వాల్స్ బిగించేటప్పుడు కానీ అదర్ జాయింట్స్ వస్తాయి. ఫ్లాంజెడ్ జాయింట్స్, జస్ట్ లైక్ ఫ్లెక్సిబుల్ జాయింట్, ఇంటర్ కనెక్షన్ జాయింట్స్ వస్తాయి. అదేవిధంగా BWSC బార్ ర్యాపిడ్ స్టీల్ సిలిండ్రికల్ పైప్స్ అని వస్తాయి. ఇవి కూడా మన డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ వాడట్లేదు. మోర్ దాన్ 1000 mm డయామీటర్ పైప్ నెసెసిటీ ఉన్నప్పుడు, కాస్ట్ అనేది కన్స్ట్రైన్ అయినప్పుడు అప్పుడు DI నుంచి DI వాడకుండా BWSC వాడతాం. కాస్ట్ కనుక ప్రాబ్లం లేదనుకుంటే DI పైప్కే వెళ్తుంటాం. ఇది కూడా 250 mm మినిమం సైజు నుంచి 16 mm దాకా ఉంటుంది. జనరల్ స్టాండర్డ్ లెంగ్స్ అయితే 4 మీటర్ నుంచి 6 మీటర్ దాకా ఉంటాయి.
దీనికి మెయిన్ సిమెంట్ మోటార్ కోటింగ్ కూడా ఇన్సైడ్ ఉంటుంది. అది 19 mm మినిమం కవర్ మెయింటైన్ చేయాలా. ట్రెంచెస్ కూడా ఇవి కూడా మినిమం అండి. అది జనరల్గా ఇది బీడబ్ల్యూఎస్సీ పైప్స్కి శాండ్ క్వశ్చన్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. అది శాండ్ క్వశ్చన్ కనుక వేయాల్సిన ఏ పైప్ లైన్ అంటే శాండ్ క్వశ్చన్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. డెప్త్ ఆఫ్ ద శాండ్ క్వశ్చన్ ప్లస్ సైజ్ ఆఫ్ ది పైప్ ప్లస్ 1 మీటర్ ప్లస్ ఈ కంబైన్ చేసుకొని డెప్త్ ఆఫ్ ద ట్రెంచ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మనం అక్కడ ఉన్న పైప్ లైన్ వేసే ట్రెంచ్ సాయిల్ని బట్టి మనము డెప్త్ని డిసైడ్ చేసుకోవాలి. ఓవరాల్గా 1 మీటర్ అబోవ్ అనేది స్టాండర్డ్ థింగ్, మిగతావన్నీ వేరీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ థిక్నెస్ ఎక్కువ అవుతుంది అనుకోండి, 150 mm వేసుకోవాల్సి వస్తే 15 సెంటీమీటర్స్ యాడ్ అవుతుంది, ప్లస్ పైప్ ఉంటుంది, ప్లస్ 1 మీటర్ ఉంటుంది. ఇలా మనం ఓవరాల్గా వేసే పైప్ని బట్టి సైజుని బట్టి సాయిల్ని బట్టి ట్రెంచ్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంటాయి. క్యాస్ట్ ఐరన్ పైప్స్ కూడా ఇంకొక జనరల్గా ఏంటంటే ఇవన్నీ ఓవర్ హెడ్ ట్యాంక్స్కి వర్టికల్ పైప్ కనెక్షన్స్ కానీ ఇంకా ఎక్కువగా ఇవి వాడతాం. సమ్ టైమ్స్ ఎయిర్ వాల్స్ పొజిషన్ దగ్గర టీ జాయింట్స్ అని టీలు కానీ ఇవన్నీ క్యాస్ట్ ఐరన్తో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. వీటిల్లో కూడా 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. వర్టికల్ క్యాస్టింగ్ పైప్స్ అని, హారిజాంటల్ క్యాస్టింగ్ పైప్స్ అని, సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్ పైప్స్ అని ఉంటాయి. వీటిని అవసరాన్ని బట్టి ఇలా తీసుకుంటుంటాం. వీటిలో కూడా 80 mm సైజ్ నుంచి 750 దాకా ఉంటాయి. ఇప్పుడు మోర్ దాన్ 750 సైజ్ ఉంటే కంపల్సరీగా మనం డిఐ పైప్స్కి వెళ్ళాల్సి వస్తుంది. జనరల్గా ఇవి స్టాండర్డ్ లెంగ్స్ 2 మీటర్, 2.75 మీటర్, 3 మీటర్ దాకా 3 సైజులో వస్తాయి. స్పెసిఫిక్ పర్పస్తో కావాలనుకున్నప్పుడు కూడా మనం సైజు చెప్పి ఆర్డర్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. దీనికి కూడా ట్రెంచ్ సైజెస్ కూడా డిజైన్ చేసిన 80 నుంచి 150 mm దాకా 0.9 మీటర్ బై 1.2 మీటర్, 200 నుంచి 300 mm సైజ్ దాకా 0.9 బై 1.3 మీటర్, డెప్త్ 350 నుంచి 450 దాకా 1 మీటర్ బై 1.4 మీటర్, 500 నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే 500, 600, 700 వీటన్నిటికి ఏం చేస్తా అంటే ప్లస్ 100 మీటర్ కూడా యాడ్ చేస్తా. 100 అంటే బహుశా 110 బై 1.6 అని, 600 mm అయితే 1.2 బై 1.7 ఇలా లాస్ట్లో 1000 mm అయితే 1.5 మీటర్ బై 2 మీటర్ అని. ట్రెంచ్ సైజెస్ అనేది ఇవి స్టాండర్డ్గా మీకు కమ్యూనికేట్ చేసాము. గతంలో కూడా బుక్లెట్ ఫామ్లో కూడా మీకు ఇచ్చున్నాం. దాని ప్రకారంగా మీరు దాన్ని ఫాలో అయినా కూడా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. ఇవి పైప్స్ సంబంధించి రెగ్యులర్గా మనం పంచాయతీలో వాడేదానికి సంబంధించి. మళ్ళీ మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పంపింగ్ అనేది బై మీన్స్ పంప్ సెట్స్ ద్వారా పంప్ చేస్తాం. వాటిలో సబ్మెర్సిబుల్ పంప్స్ అని ఉంటాయి, సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఉంటాయి, వర్టికల్ టర్బైన్ పంప్స్ ఉంటాయి. జనరల్గా మన విలేజ్ లెవెల్లో వర్టికల్ పంప్స్ అనేది పెద్దగా అవసరం రాదు. అందుకంటే హెవీ డ్యూటీ పంప్స్, హై హెడ్ ఉంటాయి, హై డిశ్చార్జ్ ఉండే పంప్స్ ఉంటాయి. స్మాల్ హ్యాబిటేషన్స్ కాబట్టి మనకి సబ్మర్సిబుల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ వరకు సరిపోతాయి. మోటార్స్ గురించి టెక్నికల్గా మనకి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏమొస్తే నేను తర్వాత మీకు నెక్స్ట్ ఇది బ్రీఫ్ చేసిన తర్వాత చెప్తాను. తర్వాత మనము ఈ వాటర్ జనరల్గా మన సోర్సెస్ ఎలా ఉంటాయంటే బోర్వెల్ ఉంటుంది, రివర్స్ నుంచి ఫిల్టర్ పాయింట్స్ తీసుకుంటాము. కొన్నిసార్లు సబ్సర్ఫేస్ అంటే నథింగ్ బట్ అది ఫిల్టర్ పాయింట్స్, బోర్వెల్స్ ఉంటాయి, ఓపెన్ వెల్స్ ఉంటాయి. సర్ఫేస్ వాటర్స్ అంటే కెనాల్ నుంచి తీసుకుంటాం, రివర్స్ కానీ అదర్ పాండ్స్ కానీ ఎంఐ ట్యాంక్స్ కానీ తీసుకుంటాం. మనం ఫిల్టర్ పాయింట్స్ నుంచి కనుక మనం బోర్వెల్ సర్ఫేస్ అన్నీ కూడా జనరల్గా సెంట్రిఫ్యూగల్ మోటార్స్, సబ్మర్సిబుల్ మోటార్స్ నుంచి వాడాల్సి వస్తుంది. పంచాయతీ లెవెల్లో మనం సర్ఫేస్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది జరగదు. సర్ఫేస్ వాటర్ ఎప్పుడు తీసుకుంటామంటే మ్యాసివ్గా ఆ ఏరియాలో వాటర్ క్వాలిటీ ఎఫెక్టెడ్ ఉన్నప్పుడు, అదే ఎలా అంటే ఫ్లోరైడ్స్ కానీ క్లోరైడ్స్ కానీ అదర్ ఆర్సెనిక్ కానీ డిఫరెంట్ మెటీరియల్స్ మన బాడీకి హెల్త్ ఇష్యూస్ వచ్చే సందర్భంలోనే మనం ఆ ఏరియా మొత్తం మీద ఉంటుంది, సింగిల్గా ఏముండదు. అటువంటిప్పుడు క్లస్టర్ చేస్తాం. ఆ విలేజెస్ అన్నిటిని క్లస్టర్ చేసి సర్ఫేస్ వాటర్ తీసుకొని సర్ఫేస్ వాటర్ని ట్రీట్ చేసి పంప్ చేస్తాము. జనరల్గా ఈ స్కీమ్స్ అన్ని సిపిడబ్ల్యూ స్కీమ్ లేదా మల్టీ విలేజ్ స్కీమ్స్ అంటాము. అవన్నీ పంచాయతీ పరిధి కిందకి రావు, అది డిపార్ట్మెంటే ఓఎండ్ఎం చూస్తూ ఉంటుంది. తర్వాత స్మాల్ స్కీమ్స్ బోర్వెల్స్ ద్వారా, ఓపెన్ వెల్స్ ద్వారా, ఫిల్టర్ పాయింట్స్ ద్వారా అనే జనరల్గా మనకి విలేజ్ లెవెల్లో జరుగుతాయి. వీటిల్లో వాడే పంప్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా పంప్స్ దగ్గరకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సపోజ్ మనకి జనరల్గా 3 HP మోటార్, 5 HP మోటార్స్ ఉంటాయి, జనరల్గా వాడతారు. అందులో సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ 2 టైప్స్ ఆఫ్ మోటార్స్ వాడుతూ ఉంటాం. 3 ఫేజ్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత పవర్ డ్రా చేయాలి అనే దాని మీద చాలామంది క్లారిటీ ఉండదు. ఎందుకంటే వోల్టేజ్ వేరియేషన్స్ వల్ల అది పవర్ డ్రాయల్గా మారుతుంది. అప్పుడు మోటార్ మీద లోడ్ పడి మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 5 HP మోటార్ కనుక అయితే మామూలుగా స్టాండర్డ్గా 8 amps, 8.5 amps డ్రా చేయాలి. అది కూడా స్టాండర్డ్ కండిషన్స్లో 230 volts కరెక్ట్గా వోల్టేజ్ కనుక వస్తేనే జరుగుతుంది. జనరల్గా ట్రాన్స్మిషన్ లాసెస్ ఎప్పుడు ఉంటాయి.
దానివల్ల ఏంటంటే మినిమం పవర్ ఫ్యాక్టర్ మనం మెయింటైన్ చేసుకుంటే 0.9 అలా స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకుంటే అప్పుడు 9.4 యాంప్ దాకా డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మోటార్ మోర్ దాన్ 9.4 యాంప్స్ 9 యాంప్స్ దాటి కనుక డ్రా చేస్తుందంటే సిస్టంలో ప్రాబ్లం ఉన్నట్లక. ఏ సిస్టంలో ప్రాబ్లం అంటే మేబీ మోటార్ సైడ్, పవర్ సైడ్. సపోజ్ 200 వోల్ట్స్ వచ్చిందనుకోండి, జనరల్గా 5 HP మీనింగ్ ఏంటంటే 3.73 కిలోవాట్ డ్రా చేయాలి. అది 230 వోల్ట్స్ ఉంటేనే అప్పుడు 8.99 యాంప్స్ డ్రా చేస్తుంది. సపోజ్ 200 వచ్చింది, 200 వచ్చినప్పుడు 11 యాంప్స్ 12 యాంప్స్కి వెళ్తుంది. సపోజ్ ఇంకా 180లో కూడా రన్ చేస్తూ ఉంటారు, అప్పుడు 180 వస్తే ఆటోమేటిక్గా 13-14 యాంప్స్ డ్రా చేస్తుంది. కానీ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఎప్పుడు ఉంటుంది. ఎలక్ట్రికల్ లాసెస్ ఉంటాయి సిస్టంలో. ఈ లాసెస్ ఏమవుతాయంటే ఇటు హీట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ లాసెస్ అన్నీ కూడా హీట్గానే ఎమిట్ అవుతాయి. లాస్ అంటే ఇంకొక ఏదైనా లాస్ ఉంటుంది, హీట్ లాసెసే అవుతాయి. ఇప్పుడు I²R అనే లెక్కలో ఈ హీట్ లాసెస్ ఉంటాయి. I అనేది యాంపీరేజ్. వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు యాంపీరేజ్ పెరుగుతూ పోతుంది. ఆ యాంపీరేజ్ పెరిగింది ఇక్కడ స్క్వేర్ రూట్లో హీట్ లాసెస్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దానికి ఉన్న ఇన్సులేషన్ ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతాయి. ఇన్సులేషన్ అంటే సెంట్రిఫ్యూగల్ మోటార్ అనుకుంటే వార్నిష్ వాడతారు, అది కరిగిపోతుంది. వైర్ టు వైర్ కాయిల్ డైరెక్ట్ అయిపోయి మోటార్ కాలిపోతుంది. అదే సబ్మర్జిబుల్ అనుకోండి, దానికి ఇన్సులేషన్ PVC సీత్ ఉంటుంది. PVC మెటీరియల్ ఒక సర్టెన్ టెంపరేచర్ వరకే అది ఉంటుంది, తర్వాత గ్రాడ్యువల్గా మెల్ట్ అయిపోయి రెండు జాయిన్ అయిపోయి మోటార్ కాలిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా వోల్టేజీ ఎలా ఉందనేది చూసుకోవాలి. దీన్ని కంట్రోల్ చేయడానికి మనము మోటార్స్ రన్ చేసేటప్పుడు ప్యానల్ బోర్డ్ ద్వారా వెళ్తాం. ప్యానల్ బోర్డ్ అనేది ఏంటంటే మోటార్ రన్ చేయడం, ఆఫ్ చేయడం అంతా మన కంట్రోల్లో ఉంటుంది. దాంట్లో కీ కాంపోనెంట్స్ ఏముంటాయంటే యామ్మీటర్ ఉంటుంది, వోల్ట్ మీటర్ ఉంటుంది, ఫ్యూజ్ క్యారియర్స్ ఉంటాయి, ఈవెన్ తర్వాత వాటర్ లెవెల్ గార్డ్ కేబుల్ కూడా ఉంటుంది. వాటర్ లెవెల్ అంటే సర్టెన్ వాటర్ లెవెల్ డ్రాప్ కాగానే ఆటోమేటిక్గా డ్రై రన్ కాకుండా ఉండే దానికోసంగా డ్రై రన్ ప్రివెంటర్ అంటాం. డ్రై రన్ కాకుండా ట్రిప్ చేస్తుంది. ఎప్పుడైనా మనం ఆపరేట్ చేసేటప్పుడు ఫస్ట్ వోల్టేజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. 230 వోల్ట్స్ వస్తుందా లేదా ఇంకా తగ్గుతుందా లేదా. అంతేగాని మినిమం ఒక సేఫ్ 200 దాకా పోవచ్చు, కానీ అంతేగా 140-120 వోల్టేజ్లు కనుక రన్ చేస్తే ఈ హీట్ ప్రాబ్లం వచ్చి మోటార్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా ఇది చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు 200 వోల్ట్స్ ఉంటుంది, కానీ మనకి కెపాసిటర్స్ చాలామంది ఫీల్డ్లో ఎవరు వాడట్లేదు. కెపాసిటర్స్ వాడితే ఇది ఒక జస్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా ఉపయోగించుకొని ఆ వోల్టేజ్ని మోటార్కి ఇచ్చేదాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా కెపాసిటర్ తీసుకొని స్టడీ కరెంటు మోటార్కి ఇస్తుంది. అప్పుడు సేఫ్గా మోటార్ రన్ అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ రన్ అవుతుంది, పవర్ కన్జంప్షన్ బిల్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. మనం జనరల్గా నేను ప్రాక్టికల్గా ఫీల్డ్లో చూసిన సందర్భాల్లో ఆల్మోస్ట్ ఆల్ స్కీమ్స్ మనం ఇన్సిస్ట్ చేసే తప్ప ఎవరు కూడా కెపాసిటర్స్ వాడరు. మరలా ఫ్యూజ్ క్యారియర్స్ ఒకటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అది SWR అంటాం, స్టాండర్డ్ వైర్ గేజ్ అంటాం, SWG స్టాండర్డ్స్. ఇవేంటంటే మనం ఎంత డ్రా చేయాలనే దాని మీద వైర్ థిక్నెస్ ఆధారపడి ఉంటుంది. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజ్ వైర్ ఎంత చూడండి, చెక్ చేయండి, ఆల్మోస్ట్ మన ఇంట్రూ సైజులో ఉన్నట్టు ఉంటాయి. కానీ మన మోటార్స్ దగ్గర నేను చాలా దగ్గర అబ్జర్వ్ చేస్తే కాపర్ వైర్ సైజు కావచ్చు, మన సర్వీస్ వైర్ ఉండే అల్యూమినియం వైర్ థిక్నెస్లో చుట్టేసి ఉంటారు. ఈ సందర్భంలో ఏమవుతుందంటే హై వోల్టేజ్ వచ్చిందనుకోండి, ఇది ఫ్యూజ్ ట్రిప్ అవ్వాలి, అది ఫ్యూజ్ ఎగిరిపోవాలి. అదేంటంటే బాగా మనం బలమైన వైర్తో ఫ్యూజ్ ఉంది కాబట్టి కరెంటు పాస్ అవుతుంది, ఆటోమేటిక్గా హై కరెంట్ వెళ్ళడం వల్ల మోటార్ కాలిపోతుంది. కంపల్సరీగా అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది స్టాండర్డ్ వైర్ గేజ్ ప్రకారంగా ఎంత HP మోటార్ మనం వాడుతున్నాం, దానికి తగ్గట్టుగా ఎంత ఉంటుంది ఎలక్ట్రికల్ ఏ గారు క్లియర్గా చెప్తారు. వాళ్ళ దగ్గర వైర్ కూడా ఉంటుంది, వాళ్ళే ఇస్తారు, పెద్ద కాస్ట్ కూడా ఉండదు. దాని ప్రకారంగా అది మోటారు సేఫ్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్యానల్ బోర్డుని కనుక మనం రెగ్యులర్గా మానిటర్ చేసి కనుక ఆపరేటర్ రన్ చేయగలిగితే స్కీమ్లో ప్రాబ్లం రాదు. జనరల్గా మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి సోర్స్ క్లియర్గా ఉండాలి, పంపింగ్ బాగుండాలి, పైప్ లైన్ లీకులు లేకుండా ఉంటేనే మనం అనుకున్న అచీవ్మెంట్ అనేది జరుగుతుంది. 55 LPCD కానీ ఎంత LPCD అయినా కానీ ఈ మూడు ఫంక్షనల్గా ఉంటేనే మనము పీపుల్ యొక్క నీడ్స్ని మనం మీట్ కాగలం. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే సోర్స్ లేకుండా మనం ఏ పని చేయలేం. ముందు ఒక సోర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇది వాటర్ క్వాలిటీ సోర్స్ బ్రహ్మాండంగా నీళ్లు పడతాయి. నీళ్లు పడ్డాయని చెప్పి సింపుల్గా ఆలోచించకుండా మోటార్ పెట్టేస్తారు, లైన్ వేస్తారు. తీరా చూసి ఎండ్ యూజర్కి వచ్చి వాటర్ క్వాలిటీ మానిటరింగ్ వాళ్ళు వచ్చి వాటర్ టెస్ట్ చేస్తే నాట్ సేఫ్ అని వస్తుంది, NSS అని వస్తుంది, నో సేఫ్ సోర్స్.
సో మనం ఇవ్వాలనే ఉద్దేశం ఏంటండి, మంచి వాటర్, క్వాలిటీ వాటర్ క్వాంటిటేటివ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో మనం స్కీమ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ మనం సోర్స్ డ్రిల్ చేసేటప్పుడు ఎంత కేర్ తీసుకోవాలో, తర్వాత వెంటనే వాటర్ కలెక్ట్ చేసి సబ్ డివిజనల్ ల్యాబొరేటరీకి పంపిస్తే వాళ్ళకి వాటర్ క్వాలిటీ అనాలిసిస్ ఇస్తారు. అవి సేఫ్ అని తేలిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఫిక్సింగ్ ఆఫ్ మోటార్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ పంప్ షెడ్ కానివ్వండి, లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ అని కానివ్వండి, ఇవన్నీ 1 by 1 ఫస్ట్ సోర్స్ నుంచి క్లియర్గా ఉన్న తర్వాతనే మనం మూవ్ కావాలి. సోర్స్ దగ్గర జనరల్గా ఏం చేస్తుంటారంటే ఈ డ్రిల్లర్స్ వాళ్ళు ఏ టైంలో బండి పెడతారో కూడా మనకు అర్థం కాదు. వాళ్ళు వరుసగా డ్రిల్ చేసుకుంటూ వస్తారు. అందువల్ల ఏంటంటే ఒక్కోసారి నైట్ కూడా డ్రిల్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మండల స్థాయిలో ఉండే మండలాధికారి అర్ధరాత్రి డే అంతా క్యాంప్ చేసి నైట్ ఉండి మళ్ళా మండలానికి వెళ్ళడంలో కొంచెం ఇబ్బందులు కూడా ఉండి కొన్నిసార్లు వీళ్ళ ప్రజెన్స్ లేకుండానే డ్రిల్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి. ఆ టైంలో జనరల్గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే సర్పంచ్ వాళ్ళే దగ్గరుండి చూస్తుంటారు. కానీ వాళ్ళు టెక్నికల్ పీపుల్ కాదు కాబట్టి జియోఫిజికల్ సర్వే మీద వాళ్ళకి అవగాహన ఉండదు. అప్పుడు ఏం జరుగుతుంది, వాటర్ బాగా పడ్డాయంటారే తప్ప ఎక్కడ ఏ స్టేటా ఉంది, ఎక్కడ ఏ స్టేటా దాకా మన పీవీ కేసింగ్ పైప్ని ఇన్సర్ట్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. తర్వాత మనం ఏంటంటే బాగా పడ్డాయి వాటర్ అనే ఉద్దేశంతో తర్వాత మోటార్ ఫిక్స్ చేస్తాం, పైప్ లైన్ వేస్తాం, స్కీమ్ రన్ చేస్తాం. డ్యూ కోర్స్ 1 month 2 month అనగానే సబ్సాయిల్స్ కొలాప్స్ అయిపోతాయి. ఇంక తర్వాత నీళ్ళు వాటర్ అనేది కనిపిస్తుంటుంది, చిన్న బురదలు వస్తూ ఉంటాయి. రీజన్ ఏంటంటే జియోఫిజికల్ సర్వేలో ఎంత కేసింగ్ వేయాలో అనేది మనం అంతవరకు ఇన్సర్ట్ పీవీసీ కేసు అరెస్ట్ చేయలేదు. లూజ్ సాయిల్ మొత్తానికి బ్లాక్ చేయాలి. అది మనం బ్లాక్ చేయలేదు కాబట్టి ఆ స్కీమ్ అట్టు డిఫంక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అది డిఫంక్ట్ అయింది కాబట్టి ఇంకో సోర్స్కి మళ్ళీ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మళ్ళీ సేమ్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పైప్ లైన్ కొత్తది వేయాలి. కాబట్టి ఈ విధంగా వేస్ట్ ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు పంచాయతీ లెవెల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీ ఫిజికల్గా జనరల్ సర్వే కూడా చేయాలి. రైతులను అడగటం, పెద్దవాళ్ళని అడగటం, సాయిల్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయటం, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే జియాలజిస్ట్ మీ ఊరికి వచ్చినప్పుడు సోర్స్ ఫైండ్ అవుట్ చేసే సందర్భంలో ఈ డేటా చాలా ఉపయోగపడుతుంది. మీరు కనుక ఆ విధంగా వాళ్ళకి కనుక ఈ ఫీడ్బ్యాక్ ఇస్తే మళ్ళీ కూడా గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా కూడా ఇష్యూస్ ఉంటాయి. మనం పైప్ లైన్ వేసేటప్పుడు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో లేదా కూడా ఇవన్నీ కూడా మనం బేసిక్ డేటా అది తీసుకుంటేనే ఒక స్కీమ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలం. పర్ఫెక్ట్గా ఎండ్ యూజర్కి మనకు ఇవ్వగలిగిన క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పైప్ లైన్కి వస్తాం. అది కూడా మూడోది కూడా ఏంటంటే డోర్ స్టెప్కి రావాలంటే పైప్ లైన్ మస్ట్. మోటార్ సోర్స్ ఎస్టాబ్లిష్ చేసాం, మోటార్ పర్ఫెక్ట్గా ఉంది, పైప్ లైన్ కూడా కరెక్ట్గా ఉంటేనే ఆ లాస్ట్ పాయింట్ దాకా వాటర్ రాగలం. కాబట్టి ఈ క్రమంలో మనం ఏం చేయాలి, పైప్ లైన్ అనేది ట్రూ టు అలైన్మెంట్ అండ్ గ్రేడియంట్ అంటాం. మెయిన్ చూసుకోవాల్సింది ట్రూ టు అలైన్మెంట్ గ్రేడియంట్. జనరల్గా మనకి టెరైన్ అనేది మనకి మైదాన ప్రాంతం లాగా స్ట్రైట్గా ఉండాలని రూల్ లేదు. ఒక్కో దగ్గర అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ డౌన్ ఉన్న దగ్గరేమో 1 meter తీసి అప్ ఉన్న దగ్గర 1 meter తీస్తే బేసిక్ మన సర్ఫేస్ని బట్టి మనం మూవ్ అయితే చివరికి ఏమవుతుందంటే పైప్ లైన్ లేయింగ్లో ఎర్రర్ వస్తుంది. కరెక్ట్గా ఉండాలి పైప్ లైన్ అంటే ఒక దగ్గర 1 meter అనుకోండి, స్టాండర్డ్ డెప్త్ మీకు చెప్పారనుకోండి, ఒక దగ్గర 1.1 రావచ్చు, ఒక దగ్గర 0.9 కూడా రావచ్చు. ఎందుకంటే అక్కడ డౌన్ ఉంది కాబట్టి 0.9తో అలైన్మెంట్ స్ట్రైట్గా వెళ్ళాలి కాబట్టి అక్కడ డెప్త్ తగ్గింది, కొంచెం ఒక ఎత్తు వచ్చింది, స్టడీగా పోతున్నాము, ఒక దగ్గర చిన్న హైట్ వచ్చింది. అదే స్టడీగా పోయినప్పుడు ఆడ 1 meter కాస్త 1.1 1.2 meter రఫ్గా పెరగచ్చు. అది 1.2 అవుతుంది, నేను 1 అవుతాను అని చెప్పానంటే మాత్రం స్పెసిఫికేషన్ ప్రకారంగా అది రాంగ్ అవుతుంది. రన్నింగ్లో లాంగ్ రన్లో పైప్ లైన్ డ్యామేజ్ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా బెడ్ అనేది స్ట్రైట్ లైన్లో హారిజాంటల్గా అనేది వర్టికల్గా చాలా స్ట్రైట్గా ఉండాలి. హారిజాంటల్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా పైప్ అటు ఇటు బెండ్ అయినా ప్రాబ్లం రాదు. కాబట్టి డెప్త్ అనేది కొంచెం వేరియబుల్గా ఉంటుంది, అదొకటి చూసుకోవాలి బెడ్ ప్రిపరేషన్లో. తర్వాత పైప్ లైన్ ఫిల్లింగ్ అనేది ఎంతవరకు మనం ఫిల్ చేస్తున్నాము, ఏ సాయిల్ ఫిల్ చేస్తున్నామని చూసుకోవాలి. పైపు లే చేసిన వెంటనే సాఫ్ట్ సాయిల్స్ ఫస్ట్ ఇనిషియల్గా మనం డంప్ చేయాలి, తర్వాత మనం దాని ప్రకారంగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనము సోర్స్ ఎస్టాబ్లిష్ చేసేటప్పటి నుంచి మోటార్ ఫిక్సింగ్ అంటే రిక్వైర్డ్ డెప్త్ డిజైన్ చేసుకోవటం, ఫిక్స్ చేయటం, తర్వాత పైప్ లైన్ లే చేయటం అన్నీ కంప్లీట్ ఒక పద్ధతిగా చేసుకుంటే మనకి మీ యొక్క గోల్ అనేది బేసిక్ గోల్ అనేది ప్రైమరీ డ్యూటీ అనేది ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు. అది మీరు మెయింటైన్ ఓఎండ్ఎంలో మీరే ఉంటారు కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సోర్స్, మోటార్, పైప్ లైన్. ఈ విధంగా నేను చెప్పిన విధంగా సోర్స్ దగ్గర నుంచి మోటార్, పైప్ లైన్ ఇవన్నీ మీరు ఎగ్జిక్యూషన్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు కనుక చేసుకుంటే మీ మెయింటెనెన్స్లో కానీ ఎక్కడ సమస్యలు రావు. మీరు ప్రశాంతంగా మీరు ఇతర టాస్క్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు. ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ మీరు గుర్తుంచుకొని
సోర్స్ దగ్గర నుంచి మోటార్, పైప్ లైన్, ట్యాప్ కనెక్షన్స్ ఎవ్రీథింగ్ కనుక మీరు ఎగ్జిక్యూట్ చేయించుకోగలిగితే మీకు వాటర్ సప్లై సైడ్ నుంచి ఎటువంటి సమస్యలు రావు. వాటర్ సప్లైలో సమస్యలు లేవంటే మీరు సక్సెస్ఫుల్గా మీ జాబ్ని డ్యూటీని చేస్తున్నట్టు ఉంటుంది. ఈ విధి మీకు సక్సెస్ స్టోరీగా ఎక్కడైనా చెప్పుకోవడానికి బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది పాటిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.